శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం చెప్పుకుందాం. నేటి వరకు మనం 12 స్కందాలు గల ఈ పురాణంలో 4 స్కందాలు పూర్తి చేసాం. 5వ స్కందాన్ని 34 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 35వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. రఘుగణ మహారాజుకి జడభరతుడు చేసే తత్వబోధలో ఉన్నాం మనం. రఘుగణుడు భరతంతో అంటున్నాడు, భూలోకంలో అన్ని జన్మల్లో మానవ జన్మ శ్రేష్టం అని అంటారు. అది నేను ఏ విధంగా నిజమని నమ్మాలి? మీ వంటి సర్వసములైన మహనీయుల సందర్శనం కలిగినప్పుడే ఇది సత్యం అవుతుంది. నీ పాద పద్మ పరాగాల యొక్క గొప్ప స్పర్శ నా పాపాలన్నింటినీ కూడా పటాపంచలు చేసింది. అంతేకాక అంతకంతకు నాలో హరిభక్తి అతిశయింపచేసింది. రేపటి కోసంట పెద్దగా చెప్పాలి ఆయన. యోగీశ్వరులు పరివ్రాజక వేషంలో బ్రాహ్మణ రూపంలో తిరుగుతూ ఉంటారు. వారికి వయసుతో నిమిత్తం లేదు. అంచేత చిన్న పెద్ద తేడాలు చూడకుండా బ్రహ్మజ్ఞానం కలిగిన వారికి అందరికీ కూడాను నా నమస్కారం అంటూ సింధు దేశాధిపతి అయిన ఆ రఘుగణుడు భరతుణ్ణి స్తుతించాడు. కరుణా సముద్రుడైన ఆ యోగీశ్వరుడు రఘుగణుడికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాడు. సింధుపతి మొక్కులు అందుకొని భరతుడు పొంగిపొరలే మహాసముద్రంలా దయారస పరిపూర్ణమైన హృదయంతో భూమి మీద సంచరిస్తున్నాడు. సింధు భూపతి కూడా సత్పురుష సాంగత్యం కారణంగా తత్వజ్ఞానం పొందాడు. అతనికి దేహమే ఆత్మ అనే భ్రమ నశించింది అని చెప్పిన సుఖయేగేంద్రుడితో పరీక్ష నరేంద్రుడు ఈ విధంగా అన్నాడు, మహానుభావ, ఈగ ఎంత ఎగిరినా గరుత్మంతుని చేరుకోలేని విధంగా ఈ భూమిలోని రాజులందరూ కలిసినా కూడా భరతుని యొక్క సచ్చరిత్రం కొనియాడటం శక్యం కాదు. మనస్సుతో కూడా ఊహింపలేరు. అందువల్ల ఆ భరతుని పవిత్ర చరిత్రం ప్రస్తుతించడం నాకు సాధ్యం కాని పని. నరేంద్ర, ఎవరు చెప్తున్నారు? సుఖయోగీంద్రుడు పరీక్ష నరేంద్రుడికి మాట. ఇదంతా చరిత్ర చెప్పిన తర్వాత జడభరతుడి చరిత్ర ఇంకా ఆయన గురించి ప్రస్తుతించడం అనేది నా వల్ల కాని పనయ్యా. భరతుడు పూర్వముందే పుత్రుల్ని, భార్యల్ని, రాజ్య వైభవాన్ని వదిలిపెట్టాడు. భగవంతుడి పట్ల ఇష్టం పెంచుకున్నాడు. యజ్ఞమయుడు, ధర్మస్వరూపుడు, సాంఖ్యయోగీశ్వరుడు, ప్రకృతి పురుషాత్మకుడు అయిన నారాయణుని నమస్కారం అంటూ హరిణ రూపాన్ని పరిత్యజించాడు. అటువంటి పుణ్యపురుషుడైన భరతుని చరిత్రాన్ని వినిపించిన వారికి, విన్నవారిని శ్రీమన్నారాయణుడు తప్పక రక్షిస్తాడు. వారికి ఆయురభివృద్ధి, ధనధాన్య సమృద్ధి సిద్ధిస్తుంది. ఆ తర్వాత వారు స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తారు. అంటే ఏంటిది? ఇది చెప్తున్నారంటే, ఫలశ్రుతి చెప్తున్నారంటే భరతోపాఖ్యానం అయిపోయినట్టు అన్నమాట. మానవులు, దేవతలు, యక్షులు, రాక్షసులు, మహామునుల చేత స్తుతించబడేవాడా, దివ్య వస్త్రాలు, దివ్యాభరణాలు అలంకరించుకున్నవాడా, భక్తుల ఎడ అవ్యాజమైన వాత్సల్యం ప్రదర్శించేవాడా, వైకుంఠాన్ని నివాసంగా కలవాడా, బృందావనంలో ప్రకాశించేవాడా, భూదేవికి ప్రియమైనవాడా, గోవులను సంతోషపెట్టేవాడా, సంపలను ప్రధానించేవాడా, ముల్లోకాలకి శుభాన్ని అందించే ఓ కృష్ణ, నీ నమస్కారం అంటూ మనం ఈ యొక్క పంచమస్కందాన్నిలో భరత చరిత్రని మనం పూర్తి చేద్దాం. సకల పురాణ గాథల రహస్యాలను తెలుసుకున్న వాళ్లలో గొప్ప ప్రఖ్యాతిని పొందిన సూతుడు సౌనకాది మహాములకు ఇంకా ఈ విధంగా చెప్పాడు. ముల్లారా, వేదవ్యాసుల వారి కుమారుడైన శ్రీ శుకుడు
పుణ్యాత్ముడు అంటే ఇదంతా కూడా శుకుడు పరీక్షితుకు చెప్తున్నది. ఏ గాథ చెప్తున్నాడు ఆయన? సూతుడు సౌనకాది మహాములకు చెప్పిన గాథలు చెప్తున్నాడు అన్నమాట. వేదవ్యాసుల వారి కుమారుడైన శ్రీ శుకుడు పుణ్యాత్ముడు ఉత్తరానందనుడు అయిన పరీక్షితుడికి భరతుని చెప్పడం చక్కగా వినిపిస్తూ ఇంకా ఈ విధంగా అన్నాడు. చాలా పురాణాలు అన్నీ కూడా సూతుడు సౌనకాది మునులకు చెప్పినట్లుగానే ఉంటుంది అన్నమాట. రాజేంద్ర, ఇంతకుముందు చెప్పిన విధంగా భరతుని కుమారుడైన సుమతి అంటే భరత చరిత్రం అయిపోయింది కదా, తర్వాత సంగతి చెప్తున్నాడు. సుమతి ధర్మయుక్తంగా పరిపాలన సాగిస్తున్న సమయంలో ఈ విషయాల్ని తెలుసుకున్న దుర్మార్గులైన పాషండులు తమ మతం యొక్క గొప్పతనాన్ని తలుచుకుని దాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో అతని దగ్గరికి వచ్చి, ఓ మహారాజా సుమతి, మేము నిత్యము బుద్ధదేవుణ్ణి కొలిచినట్లుగా నిన్ను సేవిస్తామంటూ ప్రియోక్తులు పలికి ఎంతో తెలివితేటలు ప్రదర్శించు తమ ధర్మాలను సుమతికి బోధించడం మొదలుపెట్టాడు. వేద నిందకులైన పాషండులు క్రమంగా సుమతికి తమ మతాన్ని బోధిస్తూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అటువంటి సమయంలోనే సుమతి భార్య అయిన దేవసేనకు దేవతాజిత్తు అనే కొడుకు పుట్టాడు. అతడికి అసురి అని భార్య వల్ల దేవజుమ్నుడనే సుపుత్రుడు జన్మించాడు. ఎవరికి? దేవతాజిత్తుకి. ఆసురి అనే భార్య వల్ల. వర్షణ క్రమం అంటే వంశక్రమం చెప్తున్నాను అనమాట. మహాపురుషుడైన ఆ దేవజుమ్నునికి తన భార్య అయిన ధేనుమతి వల్ల పరమేశ్వరుడు పుట్టాడు. సచంద్రుడైన దేవజుమ్నునికి సువర్చల అనే భార్య వల్ల ప్రతిహిగుడు పుట్టాడు. అతను చాలా గొప్పవాడు. అందువల్ల జనులకందరికీ బ్రహ్మోపదేశం చేసి తాను పరిశుద్ధమైన మనసుతో హరిస్మరణ చేస్తూ ఉండేవాడు. ఆ ప్రతిహుడికి ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత అనే ముగ్గురు ఉత్తములైన కుమారులు పుట్టారు. వారు ముగ్గురు యజ్ఞాలు చేయడంలో నిపుణులు. వారిలో ప్రతిహర్తకు స్తుతి అనే భార్యతో భూముడు అనే ఇద్దరు కొడుకులు. వారిలో భూమునికి ఋషికుల్య అనే భార్య వల్ల ఉద్గీతుడు అనే కొడుకు పుట్టాడు. భూమునికి దేవకుల్య వల్ల ప్రస్తోత అనే కుమారుడు జన్మించాడు. ఆ ప్రస్తోతకు వరరుక్ష వల్ల విభుడు అనే కొడుకుని పుట్టాడు. అతనికి భారతి అనే భార్య ద్వారా పృథుసేనుడు కలిగాడు. పృథుసేనుడికి ఆకుతి వల్ల నక్తుడు జన్మించాడు. ఆ నక్తుని కుమారుడే గయుడు. అంటే గయోపాఖ్యానం మొదలవుతుంది అన్నమాట. అది రేపు మొదలు పెడదాం మనం. కృష్ణార్పణం సాయి కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారము పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ వల్ల ఏ తీరుగా వచ్చే సప్త సాగరాలు నీకు